खुर्शीद भाई आपेगा फोन आप మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత 10 రోజులుగా జగిత్యాల కేంద్రంగా ఒకవైపు ఎంపీ అరవింద్ గారు, మరొక వైపు బీజేపీ జగిత్యాల ఇన్ఛార్జి అని చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి మహానటి శ్రావణ్ గారి రాజకీయాల పట్ల నిజంగా జగిత్యాల ప్రజలందరూ కూడా ఒక రకంగా కించిత్ భావం లోపల ఉన్నారన్న. మీ అందరికీ తెలియంది కాదన్న, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు వాస్తవానికి దేశం అంతటా కూడా 57 కేంద్రీయ విద్యాలయాలు కేవీల్ని ఏర్పాటు చేస్తే ఎన్నో కార్యక్రమాల వల్ల మరెన్నో కార్యక్రమాలతోటి ఈరోజు ఈ కేవీ రావడం జరిగింది. ఇదేదో ఎంపీ గారి ఘనతలాగా, ఏదో బీజేపీ నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటువంటి మహానటి శ్రావణి గారి వల్ల వచ్చింది కాదు. ఈరోజు జగిత్యాల ప్రజలు ముఖ్యంగా ఏదైతే కేంద్రంతో కేంద్ర వాటాగా మాకు రావాల్సినటువంటి సైనిక్ స్కూల్సే కానివ్వండి, కేంద్రం నుంచి కేటాయింపబడేటువంటి ముఖ్యంగా విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు కానివ్వండి, సైనిక్ స్కూల్సే కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇవన్నీ కూడా మా హక్కుగా మాకు రావాలని తెలంగాణ రాష్ట్రం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణకు రాష్ట్రానికి మా హక్కుగా మా వాటాగా రావాల్సినటువంటి మా విద్యాలయాలు మాకు కేటాయించండి అని కోరితే వచ్చినటువంటిదే ఈ కేవీ. దీన్ని ఏదో ఈయన పార్లమెంట్లో కూర్చొని బల్లలు పలగొట్టినట్టు మా ఇన్ఛార్జ్ గారు అని చెప్పుకుంటున్నటువంటి మహానటి శ్రావణి గారు మేము ధర్నాలు చేసి సాధించినామని చెప్పి మాట్లాడినట్టు కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విద్యాలయాల్ని మాకు కేటాయించాలి అని చెప్పని అడగడంతో వచ్చిందే ఈ కేంద్రీయ విద్యాలయం. మరి దీని లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని బదనాం చేసే విధంగా ఏదైతే ఒక కుంచిత భావంతో ఈరోజు జగిత్యాల్లో రాజకీయాలు చేస్తున్నటువంటి ఎంపీ అరవింద్ గారిని మేము సూటిగా ఒకటి అడగదలుచుకున్నాం. సంతోషం, కేవీ వచ్చింది, ఎక్కడైతేందండి మీకు జగిత్యాల నియోజకవర్గం మీ నిజామాబాద్ పార్లమెంటు పరిధి లోపల ఎక్కడైనా కూడా స్థలాన్ని కేటాయించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్న. కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసేటువంటి పరిస్థితి మాత్రమే ఉంటుంది. బట్ ల్యాండ్ ఎవరు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం. చెల్లిగల్ వాలంటీర్లోనే కావాలి అంటే మీరు పట్టింది మాత్రమే మేము చేయాలా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకున్నటువంటి పరిస్థితులకు లోబడి ప్రభుత్వ స్థలం లోపట ఎక్కడైతే విద్యార్థులకు అనుగుణంగా ఉంటుందనేటువంటి ఒక వ్యవస్థను, విద్యార్థులకు ఏ రకంగా బాగుంటుంది, రేపు జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఇంకా కావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు విద్యాలయాలకు ఎక్కడ అనుగుణంగా ఉంటుంది, కేవీ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆలోచన మేము ఆలోచించద్దా? ఇక నేను చెప్పిన ఈ వాలంటీర్లనే కావాలి, ఓకే, అక్కడికైనా కూడా స్పందించినటువంటి ఎమ్మెల్యే గారు సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవడంతో
అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోటి యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హక్కు 10 ఎకరాలు 2.5 ఎకరాలు ఈ యొక్క కేవీకి కేటాయించడం జరిగింది. ఎస్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లోపల మనకు ల్యాండ్ అలాట్మెంట్ కాస్త ఇబ్బంది జరిగింది. ఈ ఉద్దేశాన్ని పట్టుకొని ఎంపీ గారు ఒకవైపు, స్థానిక ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి మహానటి శ్రావణి గారు ఒకవైపు జగిత్యాల ప్రజల్ని అయోమయాన్ని గురి చేస్తున్నారు. మేము అడగదలుచుకుంటున్నాం, ఎంపీ అరవింద్ గారు, అసలు మీకు ఏం కావాలి? అసలు మీకు ఏం కావాలి? కేంద్ర పదవి రావాలి నాకు అనే ఉద్దేశంతో పెద్దల దృష్టిలో పడేటందుకు మీరు వేస్తున్నటువంటి హంగామని ఇదని మేము అంటున్నాం. మీరు ఏమంటారు? మంత్రి పదవులు భర్తీ చేస్తుర్రు, ఇవి ఉన్నోని తప్పిస్తారు, ఇంత నాకు అత్తది అవకాశం అనేటువంటి ఆశతోటి ఇవన్నీ చేస్తుర్రు హంగామా అని చెప్పని మేము అంటాం. మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారండి? కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని తూలనాడుతున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు మీరు ఉంటున్నటువంటి వ్యవస్థ, మీరు బతుకుతున్నటువంటి బతుకు, మీ కుటుంబం ఇదంతా ఎవరిచ్చింది? కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మీ నాన్నగారు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయం లోపట మీ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు బ్యానర్లు దేశమంతా కూడా అమ్ముకొని బతికిన బతుకు చరిత్ర నీది. ఇది నిజమా కాదా చెప్పు? ఇది నిజమా అబద్ధమా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీ తండ్రి గారి పదవిని అడ్డు పెట్టుకొని ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పని మోసం చేసినావో చరిత్ర మేము ఇప్పవుతాం. దీనికి కట్టుబడి ఉంటారా అండి? మేము సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. విజయవాడకు సంబంధించినటువంటి జలీల్ ఖాన్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 2 కోట్లు తీసుకుని నాకు టికెట్ ఇచ్చిండా అని చెప్పని బహిరంగంగా తెలియడం జరిగింది. ఇది నిజమా అబద్ధమా మీరు తెలియండి. కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోటి బతికినటువంటి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు పేలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకునేందుకు లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మాత్రమే మీరు బతకడం జరిగింది, బతుకుతున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే తిరుపతి ట్రైన్ మేము అడగక ముందు ఎందుకు వేయలేదా మీరు అన్న? మీ అందరికీ తెలియదు కాదు. ఒక 4 సంవత్సరాలుగా జగిత్యాల నుండి తిరుపతికి ట్రైన్ కావాలని చెప్పి కొట్లాడిన వ్యక్తిని నేనన్నా. నా స్థాయి లోపల కలెక్టర్ గారికి, ప్రజావాణిలో, దక్షిణ మధ్య రైల్వే జీఎం గారికి అందరికీ కూడా లేఖలు రాసి కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. నవోదయ పాఠశాల కోసం కూడా కొట్లాడినటువంటి వ్యక్తిని నేను. ఎందుకు తీసుకురాలేరు? మేము అడగకపోయేదాకా కూడా ఎందుకు మీరు తీసుకురాలేరు అని చెప్పని మిమ్మల్ని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రోజేదో ఒక ప్రజాప్రతినిధులను, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను అందరినీ అవహేళనగా మాట్లాడుతూ ఇక్కడ ఎవడు భయపడికి ఎవడు లేడు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంతకుముందు చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది జగిత్యాల గడ్డ. ఈ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తల ఎత్తుకొని బతుకుతాం కానీ తల దించుకునే పరిస్థితి లేదు. తల దించుకొని బతికే పరిస్థితి మాకు అత్త. తల దించుకుని బతుకం, మేము తల దించుకుంటాం అంటున్నా. ఇది మా జగిత్యాల గడ్డ. మీరు ఎవరినైనా మాట్లాడిచ్చిర్రంటే మా సోదరి మహానటి శ్రావణి గారు గుండాలు, రౌడీలు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడిర్రు అని చెప్పని నా మీద ఫేస్బుక్లో పెట్టించింది. ఎవరమ్మా గుండాలు? నీ పెనిమిటి గుండా అమ్మా, నీ మామగారు గుండా. సొంత తమ్ముడి స్థలం మార్కండే నగర్ సంధి లోపల స్థలాన్ని కబ్జా చేసేందుకు పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసినటువంటి నీ భర్త ఒక గుండా, మీ మామగారు ఒక రౌడీ. మేంగామా రౌడీలో ఈరోజు ఇంత మాట్లాడుతున్న మా మహానటి శ్రావణి గారికి ఒక సవాల్ ఇస్తున్నాం అన్న. ఈరోజు బుధవారం, సరే రేపు ఒకరోజు ఆ మహానటికి అన్ని
విషయాల పట్ల అవగాహన రావాలి కదా. రేపు మేము సమయం ఇస్తున్నాం. శుక్రవారం ఇదే ఉదయం 11 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా ఎల్లుండి మీ అవినీతి మీద, మీరు ఏదైతే జగిత్యాల్లో అవినీతి రాజ్యం వెళ్తుందని మీరు మాట్లాడుతుర్రే, అదే అవినీతి గురించి మీ హయాంలో జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేసేందుకు మేము సిద్ధం. బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.